ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 551వ నామం దృఢ, అంటే దృఢమైన వాడు. దేనికి దృఢమైన వాడు అంటే ఒక సంకల్పానికి దృఢమైన వాడే, చెయ్యటానికి దృఢమైన వాడే. సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఆయన దృఢంగా చెయ్యగలడు. అంటే మరి దృఢంగా లేకపోతే, దృఢంగా చేయలేకపోతే మధ్యలో ఆపేస్తారు. ఈ పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా సృష్టి చేశాడు అంటే తన నుండే, తన అంశతోనే ప్రకృతి అంతా కూడా వ్యక్తం చేశాడు. సృష్టి అంతా వ్యక్తం చేశాడు. తన యొక్క అంశే, తన ద్వారానే తనే ఇన్ని రూపాలుగా వ్యక్తమయ్యాడు. అట్లా పరమాత్మ ప్రకృతిలో అంతర్లీనమై ఉండిపోయాడు. అలా ఉండటం వల్ల ఈ ప్రకృతి అన్ని కాలాల్లోనూ పరిస్థితుల్లోనూ కూడా అలా నిలబడి దృఢంగా ఉండగలుగుతుంది. ఈ ప్రకృతి మరి ఎన్నిటికీ తట్టుకుని అలా నిలబడుతోంది అంటే ఆ పరమాత్మ యొక్క దృఢమైన సంకల్పం చేత ఈ ప్రకృతిని సృష్టించాడు గనక అలా మరి అది కూడా దృఢంగా ఉండగలుగుతోంది. మరి ప్రకృతిలోని వైపరీత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ వైపరీత్యాలకి లోపల మరి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాశక్తి, ఆ శక్తి చెదరదు. కాకపోతే ఆ నామ రూపాలు చెదురుతాయి. వాటికి ఆ శాశ్వతమైనటువంటి నామరూపాలు ఆ ప్రకృతి విలయ తాండవం చేస్తే, మరి ప్రకృతిని ఆరాధించితే మనల్ని పోషిస్తుంది. ప్రకృతిని మనం మరి నిరసిస్తే, నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రకృతే మనల్ని మృంగుతుంది. అంటే ఆ ప్రకృతిని గౌరవించి మనం దానికి రక్షణ ఇస్తే మనల్ని రక్షిస్తుంది. దాన్ని భక్షిస్తే మనల్ని ప్రకృతి భక్షిస్తుంది. మరి మనం చేసేటువంటి, మనకి తెలియకుండా జరిగేటువంటి ఆ కలుషితం, నిందారోపణలు మరి ప్రకృతిని ఎన్నో రకాలుగా నిందిస్తూ ఉంటారు. మరి తెలిసి తెలియక నిందిస్తూ ఉంటాం. మరి దాన్ని కలుషితం చేస్తున్నాం. చెయ్యవలసిన పద్ధతిలో మరి మనం ఏది చెయ్యట్లేదు. అందుకని ఆ భూదేవి ఎంతమందినైనా భరిస్తుంది కానీ అరాచకాల్ని భరించదు. మరి మంచి వాళ్ళని బాధిస్తుంటే భరించలేక పరమాత్మని ఆశ్రయిస్తుంది. అలాగే ప్రకృతి కూడా మరి వికటించిందంటే కొంచెం భూమాత, ప్రకృతి అంటే పంచభూతముల కలయికే ప్రకృతి. ఆ పంచభూతాల్లో ఏది కొంచెం అణువంత ఆగ్రహించక్కర్ల, ఒళ్ళు అలా మరి జలధరించిన అట్లు చేసిన మరి కొంచెం ఆ కొంచానికే మనం తట్టుకోలేం. సర్వనాశనం అయిపోతుంది ప్రకృతి. మరి మనం ఎంతో జాగ్రత్తగా మనల్ని పోషిస్తున్నటువంటి ప్రకృతిని మనము రక్షించుకోవాలి. ఆ ప్రకృతే మనల్ని మరి తరతరాలుగా రక్షిస్తోంది. మనల్ని ఏంటి, మనం ఎన్ని తరాలు, మన ముందు ఎన్ని తరాలు ఉన్నాయో, మన తర్వాత ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాలను కూడా రక్షిస్తోంది. కనుక అటువంటి ప్రకృతిని మనము కూడా రక్షించాలి. అప్పుడు ఆ ప్రకృతి అనుగ్రహిస్తే అంతా బాగుంటుంది. తినటానికి, ఉండటానికి, త్రాగటానికి అన్నిటికీ చక్కగా, సృష్టిగా, పుష్టిగా, దృఢంగా అన్నీ కూడా తృప్తిగా లభిస్తాయి సృష్టిలో ఉన్నటువంటి జీవులకి. అందుకని
ఆ ప్రకృతిని వైపరీత్యాలకి లోనయ్యిందా సర్వం లయమైపోయినట్టే. ఆ మహాశక్తి చెక్కు చెదరకుండా ఉంటుంది, కానీ సర్వం లయమైపోతుంది. అందుకని పరమాత్మ లయం చేసేదెవరు? ఆయనే. అందుకని దృఢమైన వాడుగా చెప్తున్నారు. ఆ పరమాత్మ దృఢ అన్నారు. అటువంటి దృఢ అయినటువంటి నామం మరి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు దాకా ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు చెప్పినటువంటిది విన్నాం. ఇప్పుడు ఈ ముగ్గురు చెప్పినది మనం తెలుసుకుందాం. తన స్వరూప సామర్థ్యాన్ని నుంచి చెలించని స్వభావం కలిగిన స్వామి గనక దృఢ అన్నారని శంకరాచార్యులు వారు అన్నారు. అంటే ఆయన స్వరూప సామర్థ్యాలు అంటే సృష్టి అదంతా రూపంగా ధరించి వాటి యందు చెలించని మరి దృఢంగా ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని దృఢ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి ఏ అవతారం దాల్చిన మరి తన దారుఢ్యాన్ని వేడని మహానుభావుడు కనుక ఆయన్ని దృఢ అన్నారని పరాశరులు చెప్పారు. తన అనుభూతిని ప్రసాదించి భక్తుల్ని చెక్కు చెదరని నిశ్చయంతో నిలిపేటటువంటి స్వామిని కూడా దృఢ అన్నారని శంకరాచార్యులు వారు అన్నారు. అంటే తన అనుభూతిని ప్రసాదించి మళ్ళీ భక్తుల్ని చెక్కు చెదరకుండా ఆ అనుభూతి యందు నిలిచేటట్లు చేసే స్వామి కనుక ఆయన్ని దృఢ అన్నారని చెప్పారు. మరి పరాశర భట్టరు సత్యసంధుల వారు కూడా మరి దారుఢ్యం కలిగిన స్వామి గనక దృఢ అన్నారు. ముముక్షువులు స్వామిని ఓం దృఢాయ నమః అని ప్రార్థిస్తున్నారు. ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు స్వామి మరి దృఢ స్వరూనామి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మరి నీ అనుభూతిని సర్వాంతర్యామిగా ఉన్నటువంటి అనుభూతిని మాకు ప్రసాదించి ఆ అనుభూతిని చిక్కు చెదరని నిశ్చయంతో జీవితాంతం అలా మరి ప్రతి పని యందు, ప్రతి స్థితి యందు, ప్రతి జీవి యందు, ప్రతి వస్తువు యందు నిన్నే చూడగలిగి మరి అటువంటి సామర్థ్యాన్ని ప్రసాదించి నీ అనుగ్రహానికి పాత్రుల్ని చేసి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం